ఫ్రెండ్స్, వక్ఫ్ బోర్డ్‌ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలిపింది? వక్ఫ్ బోర్డ్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం? అసలు వక్ఫ్ బోర్డ్ ఆమోదం పొందిన తర్వాత కూడా ముస్లిమ్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నారు? అసలు వక్ఫ్ బోర్డ్ వల్ల భారతదేశానికి నష్టమా? లాభమా? ఈ అన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? ముస్లిం ఆళ్ళకి అసలు ఏంటి దీనికి సంబంధం అనే విషయాలు మనం పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ కంటే మనం చూసుకుంటే వక్ఫ్ అనే పదం గురించి మనం తెలుసుకుందాం. వక్ఫ్ అంటే ముస్లిం ఏ వ్యక్తి అయినా కానీ దానంగా ఇచ్చే, అల్లాకి దానంగా ఇచ్చేదాన్నే వక్ఫ్ అంటారు. అసలు ఈ వక్ఫ్ అనే పదం మీద ఒక బోర్డుని అప్పుడు ఎప్పుడంటే మన భారతదేశం ఆ ఉమ్మడిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఈ వక్ఫ్ బోర్డుని అయితే పెట్టడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డుని ఎందుకు పెట్టడం జరిగిందంటే భారతదేశం, పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ ఈ మూడు కూడా ఒక కంట్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇడిపోయాయో మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సంబంధించిన వ్యక్తులు చాలామంది బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ ఆస్తులన్నీ కూడా ముస్లింకి సంబంధించాలని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక వక్ఫ్ బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. దానికి కొన్ని ప్రత్యేకమైన రూల్స్, అదేవిధంగా ప్రత్యేకమైన చట్టాలు కూడా తీసుకొచ్చి చాలా కఠినంగా పెట్టారు. ఆ వక్ఫ్ బోర్డులో ఎటువంటి మతస్థులు కూడా ఉండకూడదు. ఆ వక్ఫ్ బోర్డులో సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా ముస్లింకి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఉండాలి. ఆ వక్ఫ్ బోర్డులో ప్రతిదీ కూడా ముస్లిం వ్యక్తే నిర్ధారించాలి. ముస్లిం వ్యక్తే దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఆ వక్ఫ్ బోర్డులో కోర్టులకు సంబంధం లేదు, భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏదైనా కానీ వక్ఫ్ బోర్డే చూసుకోవాలి. వక్ఫ్ బోర్డులో ఏదైనా అవినీతి జరిగితే గనక ఆ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ కోర్టులో మాత్రమే దాన్ని పరిష్కరిస్తారు. ఆ ట్రిబ్యునల్ కోర్టులో కూడా ముస్లిం వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఒకసారి చూసుకుంటే కొన్నేళ్ల క్రితం చెన్నైలోని కొంత మొత్తం ఆస్తిని ఒక ముస్లిం వ్యక్తి వక్ఫ్ బోర్డుకి దానంగా రాశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ఆస్తిలోని హిందూ దేవాలయం కూడా ఉంది. అప్పుడు హిందువులు ఒక చిన్న విషయం అన్నారు, ఏంటంటే ఈ భూమి అంతా కూడా మాది, వక్ఫ్ బోర్డు ఎలా మీరు దానం చేస్తారని చెప్పి ఆ ముస్లింకు సంబంధించిన వ్యక్తితో వీళ్ళు వివాదం జరిగి వక్ఫ్ బోర్డు దాకా వెళ్తే వక్ఫ్ బోర్డు ఇది మీది కాదు మాదని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మీరు ఒకసారి అనుకోవచ్చు, మన హిందువులకి హైకోర్టులు ఉన్నాయి కదా, ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు మీరు వీళ్ళు వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎందుకు విన్నపం ఎంచుకున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వక్ఫ్ బోర్డులో క్లుప్తంగా రాసి ఉంది ఏంటంటే మన భారత ప్రభుత్వానికి కానీ మన భారత హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి కోర్టులకు కానీ సంబంధం ఉండదు. దాంట్లో ఎటువంటి వ్యక్తి కూడా కలుగు చేసుకోరాదని చెప్పేసి దాంట్లో అయితే క్లియర్గా రాసి ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే వక్ఫ్ బోర్డులో కొన్ని లక్షల ఎకరాలు అయితే ఆస్తి ఉంది. ఈ ఆస్తి అంతా కూడా కొన్ని లక్షల కోట్లు అయితే ఆదాయం వస్తుంది. ఒకసారి మనం ముందు నుంచి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల ఆదాయం వస్తున్న వక్ఫ్ బోర్డుకి ఇప్పుడు రాని కూడా తగ్గుతూ వచ్చింది. ఒకసారి ముందు నుంచి చూసుకుంటే 1,00,000 కోట్లున్న ఆదాయం 2024కి ₹1,00,00,000 పడిపోయింది. ఇదంతా కూడా ప్రభుత్వం గమనించింది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆదాయం మొత్తం కూడా ముస్లింకి సంబంధించిన ట్రస్టులకు మాత్రమే వెళ్ళాలి. ఈ డబ్బు అంతా కూడా ముస్లింకి సంబంధించిన పిల్లల విద్యకి, మదర్సాకి, వైద్యానికి అటువంటి వీటికన్నిటిని కూడా వాడాలి. ఇదంతా కూడా అవినీతికి గురవుతుంది. ఈ డబ్బంతా ఎవరి చేతికి వెళ్తుందో కూడా తెలియట్లేదు. అయితే వక్ఫ్ బోర్డులో జరుగుతున్నటువంటి అక్రమాలని, అదేవిధంగా అన్యాయాలని, అవినీతిని అరికట్టాలని భారత ప్రభుత్వం అయితే ఈ బిల్లు సవరణ అయితే చేసింది. ఈ వక్ఫ్ బోర్డులోని ఇద్దరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, ఇతర మత వ్యక్తులు. ముస్లింకి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే మతస్థులు కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఏదైనా కానీ అందరూ కలిసి చేయాలని చెప్పి అవినీతిని అడ్డుకట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. చూశారు కదా, ఈ విధంగా అయితే వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని భారత ప్రభుత్వం అయితే ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ముస్లిమ్స్కి మనం లాభం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో అవినీతి చాలా జరుగుతుందని చాలామంది నాయకులు అయితే చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఇలా అవినీతి చేయడం వల్ల నిజంగా ముస్లింకు సంబంధించిన వ్యక్తులకి ఈ డబ్బంతా కూడా అందడం లేదు. దీనివల్ల ముస్లింలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇంకా పేదవారుగానే ఉండిపోతున్నారు. దాని గురించి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ బిల్లుని అయితే సవరణ చేయడం జరిగింది. ఈ బిల్లు సవరణ చేయడం వల్ల నాకు తెలిసిన మటుకైతే ముస్లిమ్స్ అందరూ కూడా చాలా లాభం పొందుతారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డులో వచ్చిన ప్రతి రూపాయి కూడా ముస్లింకి సంబంధించిన వ్యక్తికి అయితే వెళ్తుంది. ప్రతి రూపాయి కూడా లెక్క ఉంటుంది. ఇతర మతస్థులు ఉండడం వల్ల కూడా వక్ఫ్ బోర్డులో అవినీతి జరిగే అవకాశం ఉండదు. అందుకని చెప్పి ఈ బిల్లు సవరణ చేయడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వక్ఫ్ బోర్డు యొక్క సవరణ జరిగింది. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.